వచ్చేస్తున్నారు. ఎవర్రా కొత్త మొక్కల్లాగా ఉన్నారా? మన పోలీసులు వచ్చారు చూడండి, అంత పోలీసు మీద వచ్చేస్తున్నారు. అయ్యో కొత్త వాళ్ళు నా కోసం వచ్చుంటారా బాబు? నేనేం చెప్పరా? ఏంటండి మా ఊరు వచ్చారు? బాబు నీటంటే ఎవరా ఇక్కడ? ఎందుకండి? మా ఊరు రావు గారు భార్యకి ఫోన్ చేసి నువ్వు రంపలాగా ఉన్నావు. రాజమండ్రి రంభ థియేటర్కి వచ్చామన్నాడా? అవును. అది ఇక్కడే ఉండాలండి ఇప్పుడు దాకానే. ఓ పని చేయండి, ఫోన్లు ఇవ్వండి చెప్తాను. ఇప్పుడు నక్క కోత ఎక్కడైనా పడితే అక్కడ ఆడున్నట్టు లెక్క. హలో, నేను బాపు నేను మాట్లాడుతున్నానండి. ఏమన్నా బతికే ఉన్నాడా? కొన ఊపిరితో ఉన్నాడు, వెళ్ళి చూసుకో. మిగతా ఉప్పు నేను తీసేస్తాను, మీరు అలానే. ఏమైందండి బాపిరెడ్డి గారు? ఒరే, ఫస్ట్ 10 మంది వచ్చి కొట్టినప్పుడు కూడా నొప్పి పెట్టలేదు కానీ మొత్తం ఓపుకంతా అయిపోయిన తర్వాత ఆడెవడో వచ్చి కొట్టాడురా. ఆడు పగబట్టినట్టుందిరా నా మీద. ఎవడై ఉంటాడండి? చీకట్లో కనపడలేదు. మీకు మాత్రం దెబ్బలు బాగా కనపడుతున్నాయండి బాబు. ఇంటికి వెళ్ళి ఒక 6 రోజులు రెస్ట్ తీసుకోండి. వద్దురా, ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. సరే తొంగండి మరి. ఏమే బాగా ఒప్పుకుంటాడంటవా? భయం వేస్తుందా? ఏం కాదు, నేనున్నాను కదా. పెద్ద పందిరేసి దడదలాడించు. ఇక్కడ ఆగిపోయా? నువ్వు ఉండవే. ఒకసారి ఆల్రెడీ కదిపేసి కుదిపేసిన మ్యాటర్ ఇది. మళ్ళీ ఎలా కదపాలని ఆలోచిస్తున్నాను. నువ్వు మరీ నన్ను డబ్బు మనిషిని చేసేస్తున్నావే. ఏంట్రా పగటి వేషం? అది బావా, అది ఏంటోకే మీదకి దోశలు వచ్చేస్తారు. నేను ఇక్కడ మరీ చేతికి అందుబాటులో ఉన్నాను. కొంచెం దారి వదలండి. అది నువ్వు గీతనే ఈ రాఘవ గారి మామడికి ఇచ్చి పెళ్లి చేస్తాను ఊరందరి ముందు మాట ఇచ్చావు కదా. అయితే కొంచెం దారి వదలండి రా, మన టైం దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ మాట అయితే ఇచ్చావు, మరి కన్యాదానం చెయ్యాలి కదా. అర్థమయ్యేలా మాట్లాడు. అంటే నువ్వు బ్రహ్మచారి కదా బావా, భార్య లేకుండా చేయకూడదు కదా. అయితే ఏం చేయమంటావు? ఇదేనా టూరింగ్ టాకీస్ లైన్ అనుకున్నారా? ఆదలు పండు అసలు మీరు. బాపినేడు, నీకు మా చెల్లెలు అంటే ఇష్టం కదా. ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పడం ఏంటి, ఊరంతా అదే చెప్పుకుంటున్నారు. నువ్వు నా చెల్లి మెల్లో తాళి కట్టావనుకో, నువ్వు ఇంటోడు అవ్వచ్చు. మీ దంపతులు ఇద్దరు కలిసి గీత కన్యాదానం చేయొచ్చు అని వీళ్ళు చెప్పమన్నారు బావా. బావా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు బావా? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నువ్వు పోతావు. ఏంటి బెదిరిస్తున్నావు? వాడు అడిగిన దానిలో తప్పే ఉంది. నువ్వు ఒక్కడిగా కన్యాదానం ఎలా చేస్తావు? గీత పెళ్లి గురించి నీకు అనవసరం. నోరు మూసుకుని వెళ్ళావు. ఎందుకు నోరు మూసుకుని వెళ్ళాలి? గీతకి దాని అన్నయ్యలు వేరే వాడితో పెళ్లి నిశ్చయించారు. నువ్వు ఆదుకుంటావని ఆశతో ఆ పిల్ల నువ్వు పట్టించుకోపోయేసరికి ఆత్మహత్య చేసుకోపోయింది తెలుసా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఊరంతా నిన్ను గొప్పడు అంటారు. ఏంటయ్యా నీ గొప్పతనం? కన్న తల్లిని అమ్మ అని పిలవకపోవడమా? పెళ్లి చేస్తాన్ని మాటిచ్చి వెనక్కి తిరగడమా? నీకు తెలిసింది పంతం పట్టుదల తప్ప ఒక ఆడదాని మనసు అర్థం చేసుకోలేని మొండి మనిషివి నువ్వు. ఇంతకాలం నీలాంటి వాడిని ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను. ఇక ఈ జన్మలో ఇంటి గడుపు తొక్కను. బాబు, మీకు ఎదురు చెబుతున్నాను అనుకోకపోతే ఒక్క మాట చెబుతాను. మీరు ఎప్పుడైతే నా మనవడి పెళ్లి చేస్తానన్నారో ఆ రోజే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేవాడిని. కానీ ఎందుకు చెప్పలేకపోయానో తెలుసా? 25 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న మీరు ఈ పెళ్లి వల్లైనా ఆ తల్లికి దగ్గరవుతారేమోనని ఆశపడ్డాను. అంతేకాని మీ ఇంటి అమ్మాయిని నా ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనే స్వార్థంతో మాత్రం కాదు. ఈ పెళ్ళంటూ జరిగితే మీ 2 కుటుంబాల మధ్య జరిగేది అనర్థమే. అందుకే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బాబు, ఇష్టం లేదు. ఏంటంటే చాలా అనీజీగా ఫీల్ అయిపోతున్నారా? పెద్ద బాబుని ఎదిరించి పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను. పైగా రౌడీలను కూడా పురమాయించినట్టు వార్తలు వచ్చినాయి. వాళ్ళు ఎలా చేస్తారో మనకి ఎందుకండి, పెద్ద బాబు గారు ఎలా చేస్తారో చూడాలి మనం. పైగా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా
మన ఊరు కాదండి, అందరూ పొరుగు వాళ్ళే. మనిషికి 500 ఇచ్చి తీసుకొచ్చారు. మనిషికి 500 ఇచ్చారా? లోకల్ మనకి ఎవరంట? మీరు గట్టిగా అడిగితే ఎందుకు ఎవరో పద, మనం కూడా తెచ్చుకుందాం. అంతే. ఏయ్, ఏంట్రా అప్పుడే పేమెంట్లు సెటిల్ చేసేకండి. మా ఇద్దరు కూడా 20,000 ఇచ్చి అప్పుడు క్లోజ్ చేయండి. 1000 రూపాయల? ఓ యా, పొరుగు రోజులకి 500 ఇస్తారు కదా, లోకల్ వాళ్ళకి 1000 కూడా ఇవ్వలేరేటి? నువ్వు లోకలే కాదురా, మాకు రిలేటివ్ కూడా. ఏదైనా ప్రెజెంటేషన్ తీసుకొచ్చి ఇవ్వాల్సింది పోయి పేమెంట్ అడుగుతున్నావే. అవతల పెద్ద బాబు గారితో ఏమన్నాడు బాబు, డేంజర్. డేంజర్ ఎలవెన్స్. ఓహో, నీ బతుకే ఒక గ్యారంటీ లేదు, నీకు పేమెంట్ కూడా. వెళ్ళలే. ఇదిగో ఈ మ్యాటర్ డైరెక్ట్ గా బిఎస్ఎన్ఎల్ ద్వారా పెద్దబాబుకి వెళ్ళింది అనుకో, నీ కుడి చేయింపు కూడా చొక్కా ఎలాడతాయి. నువ్వేంట్రా అంత సాకులో ఉన్నావు? నా సెల్ అండి. నీ సెల్లా? మీ సెల్ అయితే ఏంటి, నా సెల్ అయితే ఏంటి? ఆ? మీ సెల్లే కదా అన్యాయంగా పగిలిపోయింది. ఆ? ఆ? ఒరేయ్, నీ సెల్ నేను కొట్టేసానని తెలుసుకుని ఇంకో సెల్ కొనుక్కుని మెయింటైన్ చేస్తా కూడా నన్ను ఎదవం చేస్తావా? చెప్తాను రా, అర్థమైన వాళ్ళు చేత నన్ను కొట్టిస్తావా? చెప్తాను. ఒరే ఆ. బిఎస్ఎన్ఎల్ పోతే పోయింది రారా, లోపల బోల్డెన్ టాటాల బిర్లాలో ఉన్నాయని కలెక్ట్ చేద్దాం. ఏయ్, ఏంట్రా నువ్వు పెద్ద ఊపుకుంటూ వెళ్తున్నా? ఎంపీ గారితో విజయం, 100 మంది పొలిటికల్ లీడర్స్ వస్తారు. అక్కడ 100 కుర్చీలు సెపరేట్ చేసి అక్కడ మర్యాదలు జాగ్రత్త చూసుకోపా. ఒకేసారి 2 పనులు చేరండి, ఒక్క పని చేస్తారు. పని తక్కువ, పౌరుషం ఎక్కువ. ఏరా సత్యబాబు దిగాలుగా కూకున్నా, సెల్ పోయిందిరా. ఎప్పుడో పోంచాలని ఇప్పుడు ఎందుకు దిగులు పడుతున్నా? అది కాకుండా ఇంకోటి కొన్నాను రా, ఇప్పుడు అది కూడా పోయింది. సర్లే గాని నా సెల్ నుంచి నీ సెల్ కోసం ట్రైల్ అయ్యి నేను ఈ లోప భోజనాల సంగతి చూసొస్తా. నేను ఎంపీ అయితే నేను సెక్రటరీ కింద పెట్టుకుంటానులే. అబ్బో సెల్లో. హలో హలో, ద కస్టమర్ యూ హ్యావ్ కాల్ హీస్ వెరీ బిజీ ఇన్ అదర్ కాల్, ప్లీజ్ లైన్ లో ఉండండి. 984844 984844 984844 98